హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేక్ని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. సో ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి మనకు ఓవెన్తో ఏమాత్రం పని లేదనమాట. అలాగే మైదా, చక్కెర ఇంకా ఎగ్స్ కూడా యూజ్ చేయకుండా హెల్తీ ఇంగ్రీడియంట్స్తో ఈ సింపుల్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బౌల్లోకి 1 కప్పు వరకు డేట్స్ని తీసుకుంటున్నాను. వీటి మధ్యలో ఉన్న గింజలు తీసేసి ఒకసారి నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా తీసుకోండి. తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే డేట్స్ని కొలుచుకున్నామో అదే కప్పు కొలతకి 2 కప్పుల వరకు బాగా వేడిగా ఉన్న పాలని తీసుకోవాలి. ఇలా మనం ఈ డేట్స్ని పాలలో ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ వరకు నాననివ్వండి. నానిన తర్వాత మిక్సీ జార్లోకి మొత్తాన్ని షిఫ్ట్ చేసేసుకుని వీటన్నిటిని మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొన్నిటిని యాడ్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ బనానా, 1/2 కప్పు వరకు మెల్ట్ చేసుకున్న బటర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చక్కగా మిక్సీలో స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. మీరు నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త ఓట్స్ అనేవి గ్రైండ్ అవ్వకుండా ఉంటాయి కదా, అవన్నీ లేకుండా ఒకసారి సీవ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఫైనల్ గా కాస్త ఓట్స్ పెద్ద పెద్దగా మిగిలిపోయాయి కదా, వీటిని మళ్ళీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్తో 1/2 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని చక్కగా వీటిని కూడా ఒకసారి అలా జల్లించి తీసుకోండి. దీనివల్ల మనకి ఏమాత్రం ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఏమాత్రం కూడా ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. కాస్త కలిపిన తర్వాత మిగిలిన దాన్ని యాడ్ చేసి కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అంత మిల్క్ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిల్క్ పౌడర్ ప్లేస్ లో కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు కోకో పౌడర్ ని ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి చాప్ చేసుకున్న నట్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. పిస్తా, బాదం, వాల్నట్స్ తో పాటు కొన్ని చెర్రీస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీకు నచ్చిన నట్స్ కానీ ఇంకా టూటీ ఫ్రూటీ లాంటి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త చాక్లెట్ ఫ్లేవర్ కోసం కొన్ని చాకో చిప్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలని లేదు, ఇంట్లో ఉన్న వాటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టేసుకుని కేక్ మోల్డ్ లోకి బటర్ ని అప్లై చేసుకోవాలి. బటర్ కాకపోతే గీ లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. కేక్ మోల్డ్ లేకపోతే మీరు ఏదైనా రౌండ్ గా ఉన్న బౌల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసి చక్కగా ట్యాప్ చేసుకుంటూ మోల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం వేసివ్వడం వల్ల కేక్ అనేది మోల్డ్ కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని మోల్డ్ లోకి పోసేసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ చక్కగా సెట్ అవుతుంది, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. తర్వాత దీనిపైన మనకు నచ్చిన టాపింగ్స్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని వాల్నట్స్, చాకో చిప్స్, అలాగే కొంచెం కట్ చేసుకున్న చెర్రీస్ ని యాడ్ చేస్తున్నాను. వీటితో పాటే కంప్లీట్ గా రౌండ్ గా ఉన్న వాల్నట్స్ ని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మోల్డ్ ని మనం కుక్కర్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేను 10 మినిట్స్ ముందుగానే లో ఫ్లేమ్ పైన కుక్కర్ ని ప్రీ హీట్ చేసుకున్నానండి. మీరు చూసినట్టయితే అడుగున పలసటి లేయర్ లాగా శాండ్ ని వేసుకున్నాను. దీనివల్ల హీట్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత దీనిలో ఒక స్టాండ్ పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్ ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా మనం కుక్కర్ లో బేక్ చేసుకోవాలనుకుంటే గ్యాస్కెట్ మరియు విజిల్ ని రిమూవ్ చేసేసేయాలండి. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ హై ఫ్లేమ్ లో, మరో 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, మరో 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ అవ్వనివ్వాలి. సేమ్ ప్రాసెస్ లో ఏదైనా అడుగు మందంగా ఉన్న ప్యాన్ లోకి స్టాండ్ ని ప్లేస్ చేసి అందులో కూడా మనం ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదైతే ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేనైతే దీన్ని జస్ట్ ఒక 40 మినిట్స్ బేక్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, టూత్ పిక్ తో ఇలా మనం కేక్ ని పొడిచి చూసుకుంటే టూత్ పిక్ కి ఏమాత్రం కూడా పిండి అతుక్కోకూడదన్నమాట.
అలా వచ్చినట్టయితే కేక్ చక్కగా ఉడికిపోయినట్లు. మీరు ఒక 10 మినిట్స్ ముందు నుంచే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చెక్ చేసిన తర్వాత కేక్ బేక్ అయింది అనిపిస్తే రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు కేక్ మోల్డ్ సైడ్స్ లో ఏదైనా ఎడ్జెస్ అతుక్కున్నట్టు అనిపిస్తే జస్ట్ నైఫ్ తో ఈ విధంగా ఎడ్జెస్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మోల్డ్ ని అప్ అండ్ డౌన్ ప్లేస్ చేసినట్టయితే చక్కగా కేక్ అయితే మోల్డ్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కేక్ చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయిందండి. అడుగంతా కూడా ఏమాత్రం బర్న్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. సో నేను చెప్పిన టైమింగ్స్ తో ఒక్కసారి బేక్ చేసుకుని ట్రై చేసి చూడండి. అలాగే అడుగు మందంగా ఉన్న ప్యాన్ లో మనం పెట్టిన కప్స్ లో పోసిన కేక్స్ కూడా ఒకసారి ఉడికాయా లేదా చూసి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్స్ పైన క్రీమ్ తో అయినా మనము డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ మెల్టింగ్ ప్రాసెస్ తో చాక్లెట్ ని మెల్ట్ చేసి పైన స్ప్రెడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇవేవి లేకపోయినా జస్ట్ అలాగనే కొన్ని నట్స్ ని పైన టాపింగ్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో మనం మైదా కానీ ఎగ్స్ ఇంకా చక్కెర వాడలేదు కాబట్టి మనకు కావాల్సినంత కేక్ ని గిల్ట్ ఫ్రీగా కడుపు నిండా తినేయచ్చు. ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.